ఈ రోజు మనతో పాటు ఐకానిక్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి వారిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఈ నవంబర్ నెలలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? అలానే మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి మిథున రాశి, అందులో నవంబర్ నెలలోనే మనకి కార్తీక మాసం కూడా ఉంటుంది. కార్తీక మాసం నవంబర్ నెలలో కార్తీక మాసం 20వ తారీఖు వరకు ఉంటుంది. అయితే పెద్దలకి ఇంతకుముందు వెళ్ళినటువంటి పండగల్లో కనుక పెద్దలకి చేయనటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటే కనుక ఈ కార్తీక మాసం పౌర్ణమి రోజున ఈ యొక్క వృషభ రాశి, ఈ యొక్క మిథున రాశి వారు కూడా కార్యక్రమాలు నిర్వర్తించవచ్చు. అలానే మిథున రాశిలో ఉన్నటువంటి గురుగ్రహము ఏదైతే ఉందో ఇది అక్టోబర్ 18వ తారీఖున కర్కాటక రాశి రావడం జరుగుతూ ఉంది. ఈ కర్కాటక రాశికి వచ్చిన తర్వాత డిసెంబర్ 5వ తారీఖు వరకు కూడా 2వ స్థానంలోనే కొనసాగుతూ ఉంటాడు గురువు. కాబట్టి ఇక్కడ శుక్రుడు వచ్చేసేమో తులారాశిలో ఉన్నాడు, రాహు కేతువులు వచ్చేసేమో కేతు వచ్చేసి సింహరాశిలో ఉన్నాడు, రాహు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉన్నారు, కేతు వచ్చేసి సింహరాశిలో ఉన్నారు. ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉన్నటువంటి మిథున రాశి ఏమవుతుందంటే కనుక ఎప్పుడూ ఎరగనటువంటి శని భగవానికి అశుభ దృష్టి కూడా వీరి మీద ఉంది. కాబట్టి శని భగవానుడు నవంబర్ 23వ తారీఖు వక్రంలో ఉన్నాడు, నవంబర్ 23వ తారీఖు వరకు వక్రంలో ఉంటాడు. కాబట్టి ఆ శని భగవాన్ యొక్క అశుభ దృష్టి అనేది కొంతమేర తగ్గేసి కొంతమేర ఆర్థిక సమస్యలు కూడా వీరికి మెరుగయ్యేలా కనపడుతుంది ఈ నవంబర్ మాసంలో, కార్తీక మాసంలో. కాబట్టి ఆ దేవాది దేవుని అనుగ్రహం కూడా వీరికి ఖచ్చితంగా ఉంటే వీరు అనుకున్నటువంటి కోరికలు తీరేలాగైతే ఖచ్చితంగా కనపడుతుంది. దానికన్నా కూడా ముందు వీరికి ఎక్కడైనా ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఉంటే కనుక అవి ఖచ్చితంగా నవంబర్ 7వ తారీఖు తర్వాత అడిగేటువంటి ప్రయత్నం చేస్తే ఆ డబ్బులు వచ్చేలా ఉంటుంది. భార్యాభర్తల మధ్యన ఎడబాటు భారంతో ఉన్నటువంటి ఈ రాశి వారు ఎవరైనా ఉంటే కనుక వారు 9వ తారీఖు తర్వాత ఎవరు మధ్యలో పెట్టుకోకుండా వారతని ఈ మామని లేకపోతే మధ్యలో ఫ్రెండ్స్నో లేకపోతే పెద్ద మనుషులనో ఎవరినో తీసుకెళ్ళి కూర్చోబెట్టి కాకుండా వీరే ఈ మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వారే ఒక అడుగు తగ్గేసి వారి దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడితే ఆ సమస్య పరిష్కార మార్గం అయితే దొరుకుతుంది. భార్యాభర్తల మధ్యన ఎడబాటు ఉంటే కూడా పెళ్లి అయిన తర్వాత పిల్లలు పుట్టకుండా ఉండేటువంటి ఎవరైతే ఉన్నారో పెళ్ళి అయి ఉండాలి, ఇద్దరు భార్యాభర్తలు పెళ్ళి అయి ఉండాలి. అంటే భార్యాభర్తలు పెళ్ళి అంటే భార్య వేరే వాళ్ళతోనో భర్త వేరే వాళ్ళతో పెళ్లి కాదు, భార్యాభర్తలు ఇరువురికి పెళ్ళి అయి ఉండి వారికి పిల్లలు పుట్టకుండా ఉంటే ఈ నవంబర్ మాసంలో ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజున సాయం సంధి వేళలో ఇక్కడ మనకి ఉదయించేటువంటి చంద్రుడు, ఈ ఉదయించేటువంటి చంద్రుడికి పాలు నైవేద్యం పెట్టాలి. అంటే పాలు ఏదైనా పర్వాలేదు, అంటే గాడిద పాలు మళ్ళీ మేక పాలు కాదు, గేదె పాలు కానీ ఆవు పాలు కానీ తీసుకొని దాంట్లో తేనె వేసి కాచి చల్లార్చినటువంటి పాలు అక్కడ ఉదయించేటువంటి చంద్రుడికి నైవేద్యం పెట్టేసి ఆ పాలు కనుక ఇరువురు అంటే భార్యాభర్తలు సేవించాలి. భార్యాభర్తలు అంటే ఎవరినైనా పెళ్లి చేసుకుంటారో వారు మాత్రమే సేవిస్తే కనుక ఖచ్చితంగా వారికి రానున్నటువంటి కాలంలో పిల్లలు కూడా పుట్టేటువంటి అవకాశం అయితే మెండుగా కనిపిస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అందరూ కూడాను. అందరూ అంటే పెళ్ళైన వారు మాత్రమే మళ్ళీను. అయితే ఇదొకటి. రెండోది ఏంటంటే అంటే ఇక్కడ మనకి ఎందుకు క్లారిటీ ఇస్తున్నానంటే మన ప్రేక్షకులు చాలా దేవుళ్ళు లాంటి వారు. చిన్న చిన్న విషయాలు కూడా క్లారిటీ ఇవ్వలేకపోతే మళ్ళీ దానికి పర్టికులర్గా కామెంట్ పెడతారన్నమాట, గురువుగారు మరి నా సమయం చెప్పలేదు అని, గురువుగారు మరి ఎన్ని నిమిషాలు పెట్టాలి, గురువుగారు మరి ఎట్లా తాగాలది, ప్యాకెట్ పాలా, ఇట్లా ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి నాకు తెలిసినంత వరకు క్లారిటీ అయితే ఇస్తున్నా. ఇంత క్లారిటీ ఇచ్చినా కూడా మనకి ఏదో కామెంట్ వస్తుంది, మరి గురువుగారు మరి ఇది చెప్పడం మర్చిపోయారు, మీరు ఎన్ని పాలు పోయాడాలి, ఆ తేనె ఎంత వేయాలి అందులో. అదే వీరికి ఏంటంటే పర్టికులర్గా ఆ పద్ధతి ప్రకారంగా చేస్తేనే మనకు అవుతుంది అనే ఒక దీంట్లో ఉంటారనమాట. కాబట్టి దానివల్ల వాళ్ళు అడగడం తప్పులేదు, అది వాళ్ళు తెలుసుకోవడంలో వాళ్ళ ఇంట్రెస్ట్ అనమాట. తెలుసుకుంటే వాళ్ళు కూడా ఇంకో 10 మంది చెప్పడానికి బాగుంటుంది. అలానే ఈ యొక్క మిథున రాశి వారికి మరొకటి ఏంటంటే కనుక ఆర్థిక సంబంధించిన విషయాలైతే బాగానే మెరుగవుతాయి. ఆరోగ్య సంబంధించిన విషయాలైతే మాత్రము కొంతమేర వీరికి సైనస్ కానీ లేకపోతే జలుబు దగ్గు లాంటివి కానీ ఆస్తమా లాంటి ప్రాబ్లమ్స్ అయితే కొంతమేర కనిపిస్తున్నాయి. కాబట్టి దానికి తగ్గటువంటి ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. వీరు మోషన్ ప్రాబ్లం ఉండడం కానివ్వండి, బద్ధకంగా ఉండడం కానీ, బ్లడ్ సర్క్యులేషన్ ఉండడం కానివ్వండి కనిపిస్తున్నాయి. కాబట్టి దాని దగ్గర ప్రికాషన్స్ ఏంటంటే చల్లని వస్తువులు తినకూడదు. అలా అని చెప్పేసి చల్లగా ఉన్న వస్తువులు వేడి చేసుకొని తినలేం కదా. అలాంటప్పుడు ఐస్ క్రీమ్ లాంటివి ఆపేసి ఈ మాసం మొత్తం కూడా కొంచెం హీట్గా ఉండేటువంటి వస్తువులు తినాలి, సర్దిపడినటువంటి వస్తువులు తినకూడదు, బయట వస్తువులు తినకుండా ఉండాలి. అలాంటి ప్రికాషన్ తీసుకుంటే సరిపోతుంది. వీరికి ఇంకో విషయం ఏంటంటే కనుక విద్యార్థులు కానివ్వండి, విద్యారంభం కానివ్వండి ఏదైనా ఉంటే కూడా ఈ మాసంలో కొంతమేర ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎవరికైనా సాయం చేయాలంటే కనుక వాళ్ళకి సోదరులకు కానివ్వండి, బయట తెలిసిన వాళ్ళకి కానీ సహాయం చేయాలంటే కనుక విద్యకు సంబంధించినటువంటి దానం చేస్తే ఈ మాసంలో చాలా వరకు వీరికి అద్భుతంగా ఉంటుంది. వీరికి చివరికి అన్ని రంగాల్లో ఉన్నటువంటి మిథున రాశి వారికి కొంతమేర పరిహారాలు కూడా కావాలి. కాబట్టి ఆ దేవుని అనుగ్రహం కూడా కావాలి. కాబట్టి అలానే ఒక 1/2 లీటర్ పాలు తీసుకోవాలి.
1/2 లీటర్ పాలు ప్లాస్టిక్ దాంట్లో తీసుకోవచ్చు, లేదా వారికి బంగారం దాంట్లోనే తీసుకోవచ్చు. 1/2 లీటర్ పాలు తీసుకొని దాంట్లో కుంకుమ పువ్వు వేయాలి. అలానే పట్టిక బెల్లం కానీ వేయాలి. అది ఎంత క్వాంటిటీ అని వేయొచ్చు. వేసిన తర్వాత ఇవి తీసుకుని వెళ్ళేసి నాగపడిగలు ఉంటాయి, నాగపడిగలు కానీ లేదా సుబ్రహ్మణ్య స్వామి గారికి కానీ అభిషేకం చేస్తే కనుక వీరికి అన్ని రకాల దోషాలు కూడా పటాపంచలు అయిపోయి గ్రహాల అనుకూలత వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఈ మార పరిహారం చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు ఈ యొక్క మిథున రాశి వారు. ధన్యవాదాలు.